వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మరి చాలామంది ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో 1,00,000కు పైగా 1,50,000 వరకు ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు చాలామంది మాకు సీట్ వస్తుందా సార్ అని కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇంజనీరింగ్లో తప్పనిసరిగా మీరు క్వాలిఫై ర్యాంక్ పొందితే 1,00,000 పైన 1,50,000 వరకు ఉన్నా మీకు ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి మీరు కోరుకున్న బ్రాంచ్ సిఎస్సి కావాలంటే సిఎస్సి రాకపోవచ్చు, కానీ మీకు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏదో ఒక బ్రాంచ్లో మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు ఇంత కరాఖండిగా చెప్తున్నామంటే చాలా బ్రాంచెస్ చివరికి మిగిలిపోతాయి. మనకు జనరల్ కోర్ బ్రాంచెస్లో సివిల్ కానీ లేదా మెకానికల్ లాంటి బ్రాంచ్లు డిస్ట్రిక్ట్ కాలేజీలో చాలా సీట్లు మిగిలిపోతాయి. కాబట్టి సీట్ రాకపోవడం అనే అవకాశం అయితే లేదు. డెఫినెట్గా మీరు అన్ని కాలేజ్ కాకపోతే ఏంటంటే వీలైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు దాదాపు 500 నుంచి 1000 మధ్యలో ఆప్షన్స్ కూడా పెట్టుకోవడానికి వెనకాడకూడదు. కొంత ఓపికతో ఆప్షన్స్ పెట్టుకుంటే డెఫినెట్గా మీకు సీటు 1,00,000కు పైగా ర్యాంక్ వచ్చిన సీట్ అనేది వస్తుంది. గతంలో మనం దాదాపు 1,70,000 1,80,000 వరకు కూడా గతంలో సీట్లు వచ్చిన సందర్భాలు కూడా మన గైడెన్స్లో ఉన్నాయి. కాబట్టి ఎవరు విద్యార్థులు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ.